ఏపీలో ప్రజలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, అత్యంత త్వరలోనే రాష్ట్రంలో టీడీపీ అధికారం సాధిస్తుందన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరులోని పలు ప్రాంతాల్లో జరిగిన భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్న నారాయణ భోగి మంటలు వెలిగించి స్థానికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అరాచక పాలన చేస్తున్న వైసీపీని ప్రజలంతా తరిమి కొట్టాలని అంటున్న నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ భోగి పండుగను భోగి భాగ్యాలతో జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వేకువజాము నుంచే భోగి మంటలు మండుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా యువత వచ్చి భోగి మంటలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లూరు నగరంలోనే అనేక ప్రాంతాల్లో మాజీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కూడా ఏదైతే భోగి మంటలు వేస్తున్నారో ఒకసారి నారాయణ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, భోగి పండుగ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నెల్లూరులో యాక్చువల్గా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఇక్కడ అనేక డివిజన్లు యాక్చువల్గా భోగిని వేస్తున్నారు. ప్రతి డివిజన్లో అక్కడున్న మా తెలుగుదేశం కార్యకర్తలు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీసు, ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిటీ అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు అన్ని డివిజన్లో చేస్తున్నారు. నేను శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు 3వ డివిజన్కి పోయి అక్కడ వాళ్ళతో పార్టిసిపేట్ చేసి అక్కడ భోగేసి వచ్చాం. ఇప్పుడు 48వ డివిజన్కి వచ్చాం, ఇక్కడ కూడా చేసాం. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొందరికి గేమ్స్, స్పోర్ట్స్ అయితే, కొందరికి వచ్చి దసరా, కొందరికి పొంగల్, అలా అయితే నాకు నిజంగా యాక్చువల్గా ఈ భోగి తర్వాత ఈ సంక్రాంతి అనేది ఎంతో ఇష్టమైంది. ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన పండుగ. అంటే అందరూ చేసుకుంటారు, రైతులు ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పంట అన్నీ కోసేసి యాక్చువల్గా కుప్పలేయటం, నొరవటం, తర్వాత ఇంటికి ధాన్యాన్ని తెచ్చుకొని ఆనందంతో యాక్చువల్గా ఈ పండుగను చేసుకుంటుంటారు. అందువల్ల నిజంగా యాక్చువల్గా అందరితో కలిసి ఈరోజు సిటీలో ఉన్న అంటే తక్కువ మంది రైతులు ఉంటారు. అయినప్పటికీ మన యొక్క కల్చర్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ యొక్క భోగి ఇంట్లో అందరితో వేసేవాళ్ళం. భోగి వేసి దాంట్లో బిందులు పెట్టి దాంట్లో నీళ్లు కాసి ఆ భోగి నీళ్ళు స్నానం చేయటం, అదేవిధంగా తేగలు దాంట్లో వేసి కాల్చి తింటాం, ఇవన్నీ యాక్చువల్గా ఉండే. కానీ ఈరోజు కూడా యాక్చువల్గా నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర ప్రజలకి మొత్తానికి కూడా ఏం చెప్పబోతున్నారు? మొదటగా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు అండి. రాబోయే ఏప్రిల్ నెలలో మనకు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మళ్ళా ఆయన ఆర్థిక పరిస్థితిని, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచుతాడు. అందుకనే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అదొకటి ఇచ్చారు. ఆ పాయింట్ ఏమిచ్చారంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం రాబోయే 5 సంవత్సరాల్లో 2 చేసేటట్టుగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఎప్పుడైనా ప్రజల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో ప్రజల యొక్క ఆస్తి దాదాపు 2014-15కి 2, 3, 4 పెరిగింది. ఎలా పెరిగింది? ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, సివరేజీ, ఇలా పార్కులు అన్నీ చేయబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబట్టి, ప్రభుత్వం డెవలప్ చేయబట్టి పెరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీసు, తర్వాత వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకునేటట్టుగా ప్రభుత్వం వాళ్ళకి అన్ని వసతులు కలిగించాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఈ ప్రభుత్వం అయితే ప్రతి వ్యాపారస్తుని పీల్చుకు తిన్నది, జలగలు పీల్చుకున్నట్టుగా వాళ్ళందరినీ తిన్నారు. వాళ్ళందరూ ఎలా ఉండారంటే ఎప్పుడు ఈ ప్రభుత్వం, ఎప్పుడు ఈ దరిద్ర ప్రభుత్వం పోతుందా అని ఊపిరి పీల్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారో వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి రూపంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ ట్యాక్సులు కడతారు. ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ప్రజలకు సంక్షేమాలు, డెవలప్మెంట్ కూడా చేస్తాం. ఖచ్చితంగా 2024లో జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తు గ్యారంటీలు ఏదైతే ఒక ప్రణాళిక ఇచ్చారు, 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి ఆదాయం డబుల్ చేస్తామని
ఖచ్చితంగా చేసే విధంగా ప్రణాళికలు జరుగుతుందని తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఓవరాల్గా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే భోగి పండుగ వేడుకలు అయితే అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి కనుమ పండుగలు కూడా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ నెలలోపు ఖచ్చితంగా జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పి మాజీ మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.